రాములూరు పెళ్లికి వనరసేన భూమికి తరలివచ్చింది. నేరుగా తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురంలో దుక్కి దున్ని నాగేటి చాలులో వడ్లు చల్లింది. ఇక్కడే వరి సాగు చేసి ధాన్యాన్ని గోటి బియ్యంగా మార్చి తలంబ్రాలు చేసి ప్రసిద్ధ రామక్షేత్రాలలో సీతారాముల కళ్యాణానికి ఈ పవిత్ర తలంబ్రాలు అందజేస్తుంది. ఇది చిత్రంగా అనిపించిన అక్షరాల నిజం. కోటి తలంబ్రాలను సిద్ధం చేయడానికి నాగలు పట్టిన వానరసేనను చూడాలంటే మనం అచ్యుతాపురం వెళ్లాల్సిందే. రండి చూద్దాం. ఆషాఢమాసం మొదలవగానే హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు దివి నుంచి భూమికి దిగి వచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో ఉన్న అచ్యుతాపురం గ్రామంలో 1.5 ఎకరం భూమి నాగలితో దున్నటానికి సిద్ధమయ్యారు. స్వయంగా కాడి మోస్తూ ముందుకు సాగారు. राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम। శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో విత్తనాల కుండలు తీసుకుని పొలం వెళ్లి అక్కడి నాగేటి చాలులో వీళ్లు వడ్లు ఎదబెట్టడం చూడవచ్చు. ఈ కార్యక్రమం సాగుతున్నంత సేపు రామనామ స్మరణ మాత్రం ఆగదు. రామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే. సాగు పూర్తయ్యాక పంట కోసి నూర్పిడికి కూడా ఈ వేషధారణ ఎంత మాత్రమూ మారదు. ఇదే వేషంలో మరికొందరు రామభక్తులు కలిసి ఒక్కో బియ్యపు గింజను ఒలిచి గోటి బియ్యం తయారు చేస్తారు. ఈ పవిత్ర బియ్యంతో తయారు చేసే తలంబ్రాలు సీతారామ కళ్యాణానికి భద్రాచలం వెళతాయి. అప్పారావు గారు సంఘం ద్వారా చైతన్య కృష్ణ సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో వారి పంట పొలంలో ప్రతి సంవత్సరం కూడా మరి దుక్కి దున్ని ఆనాడు అయోధ్యలో వానరులు ఆ జాంబవంతులు వారందరూ కూడా చక్కగా దుక్కు తిని పంటలు పండించి రాముల వారికి సమర్పించేవారు. అదే విధముగా ఈనాడు అచ్యుతాపురం గ్రామంలో మరి చక్కగా వారి పొలంలో మన కృష్ణ సంఘం చైతన్య సంఘం అప్పారావు గారు కళ్యాణ అప్పారావు గారి పొలంలో చక్కగా దుక్కి దున్ని మరి విత్తనాలు వేసి మరి అలాగే చక్కగా కోతలు కోసి వరి ధాన్యాన్ని తీసుకొని ఆ యొక్క ధాన్యం అంతా కూడా ఆ యొక్క భక్తులకు ఇచ్చి గోటితో ఒలిసి వారు ఒక రామనామ సంకీర్తనతో 3 నెలలు కూడా రామ శబ్దంతో ఆ తలంబ్రాలు వచ్చి భద్రాచలం రాముల వారికి సమర్పించడం జరుగుతుంది. 14 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కోటి తలంబ్రాలను ప్రధాన రామాలయానికి పంపుతున్నామని శ్రీకృష్ణ చైతన్య సంఘం నిర్వాహకులు కళ్యాణం అప్పారావు చెబుతున్నారు. రామభక్తులందరూ కూడా వానర వేషధారణతో రామనామ తత్వంతో చక్కగా లీనమై నాగలితో దున్నిన తర్వాత విత్తనాలు నాటిన తర్వాత పొట్ట దశలో ఉన్నప్పుడు శ్రీమంత కార్యక్రమం నిర్వహించి మరలా పంట చేతికి వచ్చేటప్పుడు రామభక్తులందరూ కూడా వానర సంకల్పంతో కోతలు కోసి ఆ కోసినటువంటి వడ్లను మళ్ళా ఒక 10,000 గింజలు 5,000 గింజలు 108 గింజల కింద ప్యాకెట్లు చేసి 4 రాష్ట్రాల్లో దాదాపు 5,000 మందికి 60 గ్రామాల్లో పంపిణీ చేసి గోటితో ఒలిపించి ఇవి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్య సమర్పించడం జరుగుతుంది. రామనామ జపం చేయడం ద్వారా అనుభవ జ్ఞానం లభిస్తుంది. ఆ అనుభవ జ్ఞానం ద్వారా విచక్షణ జ్ఞానంలో ఉద్భవించి అది లోక కళ్యాణకరమై అందరూ కూడా దివ్యత్వాన్ని పొందుతారు. ఇప్పుడు మొదలైన వడ్లు విత్తిన కార్యక్రమం వచ్చే శ్రీరామనవమికి తలంబ్రాలు అందించేదాకా వివిధ దశలలో ఇదే రకమైన వేషధారణతో సాగుతుంది. బ్రహ్మలు మొదలు నదులు వనం పిండాండం పిండాండం బ్రహ్మాండం బ్రహ్మలు మొదలు నదులు వనం రామ జయ రామ జయ జయ రామ.